మీకు రైటర్గా గుండెజారి గల్లంతైంది మూవీ ఒక ఫేమ్ని తీసుకొచ్చింది. అంతకుముందు చేశారు, బట్ అయినప్పటికీ హర్షవర్ధన్ గారు అంటే ఫస్ట్ గుండెజారి గల్లంతైంది, తర్వాత మనం కదా. ఎలా వచ్చింది ఫస్ట్ ఇది ఆఫరు? ద్రోణ అనే ఒక ఫిల్మ్కి నేను డైలాగ్ రైటర్ని, చాలా మంది తెలియదు. సో అప్పుడు తన ఫిల్మ్స్ అంత సక్సెస్ఫుల్గా ఉంటుండేవి కాదు. వరుసగా ఆల్మోస్ట్ ఒక 11-12 ఫిల్మ్స్ బాగా ఇబ్బందులు పడ్డాయి. అందులో ద్రోణ ఒకటి. బట్ ద్రోణకి తన ఫీలింగ్ ఏంటంటే, నా సినిమాలు అన్నింటిలో కాస్త బాగా ఆడింది అదే, అందులో ఉన్న కంటెంట్కి డైలాగ్స్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, ఎప్పుడైనా నీతో రాయించుకుంటాను అని నితిన్ ఎప్పుడు అంటుండేవాడు. అలా ఇష్క్ సినిమా టైంకి దానికి ఒక 2-3 పనిచేశారు. ఫైనల్గా అఫ్కోర్స్ రమేష్ శ్యామ్లా ఇస్ ద రైటర్, డైలాగ్ రైటర్. అంతకుముందు ఎవరో సరే ఆ టైంలో కూడా నన్ను పిలిచారు కొద్ది రోజులు, కొంచెం ఏదైనా ఉప్పు కారాలు జల్లుతాం అన్నట్టుగా. ఆ టైంలో నేను కొన్ని సీన్లు రాశాను. అది బాగా నచ్చి నితిన్ ఇంప్రెస్ అయ్యి, డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ ఇంప్రెస్ అయ్యి, ఇద్దరు 2 సినిమాలు ఇచ్చారు. అదే గుండెజారి, అదే మనం. సో హీరో నుంచి వచ్చింది గుండెజారి, డైరెక్టర్ నుంచి వచ్చింది మనం. సో అలా నాకు అది ఒత్తిలిగించింది అనమాట, ఈ 2 బాంబులు పేలడానికి. అలానే మనంలో ఏవో ఒక 3 డైలాగ్స్ రాస్తే నాగార్జున గారికి బాగా నచ్చినాయి అని చెప్పేసి, ఏంటది, అది ఏం రాశారు అసలు? అది నిజంగా విచిత్రం. అంటే ఏమైందంటే అండి, దానికి కూడా చాలా మంది రైటర్లు ట్రై చేశారు, చాలా పెద్ద పెద్ద పేర్లు వినేవాడిని. నాగేశ్వరరావు గారి ప్రెస్టీజియస్ ఫిల్మ్, అంటే ఇంకోలా కాదు కానీ అది ఆయన లాస్ట్ ఫిల్మ్ అని అప్పుడే అనుకున్నారు. అంటే ఇంకోసారి యాక్ట్ చేయరు ఆయన, ఇంకో 20 ఏళ్ళు బతుకున్నా కూడా. అలాగే లాస్ట్ ఫిల్మ్ అనుకున్నారు తప్ప, పైకి కాంబినేషను ఫ్యామిలీ అంతా. సో అలాగ ఉన్న టైంలో విక్రమ్ కే కుమార్తో అఫ్కోర్స్ ఇష్క్ టైంలో కొంత ఇది ఉంది కాబట్టి మళ్ళీ నాతో రాయించుకుందాం అనుకున్నాడు. బట్ నేను గుండెజారి గల్లంతైంది స్క్రిప్ట్లో బిజీగా ఉండటం వల్ల నన్ను పక్కన పెట్టేశాడు. సో ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత అవ్వకముందే మనం ఓకే అయిందండి. ఎందుకంటే అప్పటికి మనం చాలామంది రైటర్స్తో ట్రై చేస్తుంటే నాగార్జున గారికి ఎందుకో నచ్చలా. ఆయన విక్రమ్కి చెప్పారు, ఇలా వద్దు, పెద్ద పెద్ద రైటర్స్ ఇస్తుంటే ఇతనికి జెల్ అవ్వట్లే, ఇతనితో సింక్ అవ్వట్లేదు, ఏదైనా డైరెక్టర్స్ కంఫర్ట్ ఇస్తారు నాగార్జున గారు, అలా వర్కౌట్ అవ్వట్లేదు. ఆ టైంలో ఏంటంటే ఇంకా ఫైనల్గా మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. వస్తే నాగార్జున గారు ఏంటంటే, అప్పుడు నేను గుండెజారి ఇంకా రిలీజ్ అవ్వలే. సో యాజ్ అన్ యాక్టర్ నేను అతనికి తెలుసు, కానీ ఏంటి విక్రమ్ ఎవరెవరన్నా తీసుకొస్తున్నాడు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది, ఎందుకంటే ప్రెస్టీజియస్ ఫిల్మ్ కదా అది. సో అతను ఏంటంటే పిలిచి చెప్పారు, హర్ష నీకు అంత లగ్జరీ లేదు, మొత్తం సినిమా అంతా రాసేంత, నువ్వు ఇందులో నీకు బాగా కథ అంతా వినేసి నీకు బాగా నచ్చే 3 సీన్లు రాసుకునిరా, బాగుంటే విల్ థింక్ అబౌట్ ఇట్. ఎందుకంటే కొన్ని నెలల పాటు ఒక్కొక్క రైటర్తో ట్రావెల్ చేసి ఆల్మోస్ట్ 1.5 years వేస్ట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 1 year పైనే. ఇంకా ఉండదు ఆ ప్రాజెక్ట్ అనుకున్న టైంలో నాతో ట్రై చేస్తే లక్కీ వర్కౌట్ అయింది. అయితే ఆ 3 సీన్లు అనేది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నేను విక్రమ్తో పాటు హోటల్కి వెళ్ళిపోయాను, నాగార్జున గారితో అయిపోయిన తర్వాత. తన విక్రమ్ రూమ్కి వెళ్ళి కూర్చున్నాక విక్రమ్ అన్నాడు, అరే ఏం సీన్లు రాద్దాం అని. స్టోరీ అంతా అప్పటికి నాకు కొంత ఐడియా ఉంది, ఆ మందు సీన్ రాద్దామా లేకపోతే ఇది రాద్దామని మంచి హైలైట్ సీన్స్ 3 చెప్తుంటే నేను అన్నా, సినిమా అంతా తీసాక లెంగ్త్ ఎక్కువైందని లేకపోతే అదేదో బాగాలేదని ఎడిటింగ్లో తీసేస్తారు, అలాంటి సీన్లు కొన్ని ఉంటాయి కదా, అవి 3 రాస్తానని చెప్పా. అదేంటి అన్నాడు. అంటే ఇది కరెక్ట్ కాదు విక్రమ్, సినిమా అనేది ఒక ఎమోషన్ ఫ్లో, అది ఫస్ట్ నుంచి చూడాలి సినిమా. ఎంత మాయాబజార్ మన మధ్యలో 3 సీన్లు చూస్తే అంత కనెక్ట్ అవ్వండి, మనకు నచ్చొచ్చు, అది వేరే విషయం. ఎమోషనల్ కనెక్ట్ కదా, నాకు మొదటి నుంచి కాకుండా మధ్యలో 3 సీన్లు ఏం రాయాలి, యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అది వేస్ట్ ఇవి అనే 3 సీన్లు ఉంటాయి కదా అని 3 సీన్లు ఏరుకున్నాం. విక్రమ్కి ఏంటంటే చాలా మంచి ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఉంటుందండి, చాలా షార్ప్గా గ్రాస్ప్ చేస్తాడు కంటెంట్ని. తనకు నా ఐడియా నచ్చింది. అంటే లేకపోయినా పర్లేదు అన్న సీన్లు బాగా రాస్తే, ఉంటే బాగుంటుంది అన్న సీన్లు ఎలా రాస్తాడు అన్నది పెద్ద గ్యాంబ్లింగ్. తను ఏంటంటే ఆ రిస్క్ అంత తీసుకోకూడదు, ఇంకోటైతే అలా తీసుకోడు ఆ స్టేజ్లో. తను ఎందుకో హీ వెంట్ విత్ మై ఇన్స్టింక్ట్, ఆ ఎమోషన్తోనే కనెక్ట్ అయ్యి సరే రాసే అన్నాడు. టక్ మనం రాసేసాను, 1/2 గంట మ్యాక్సిమం 1 hour అనుకోండి, రాసి రెడీ అన్న. నేను నాగార్జున గారు ఎక్స్పెక్ట్ చేస్తుంది 1 week తర్వాత, 4-5 days తర్వాత. సో వీఆర్ రెడీ. నెక్స్ట్ డే ఫోన్ చేశాడు, వచ్చేది, నాగార్జున గారు విన్నారు, నచ్చింది, ఆయన చాలా అప్రిషియేట్ అంటే చాలా. అప్పుడు నేను చెప్పాను, సార్ ఇప్పుడు లక్కీగా నేను పాస్ అయిపోయాను, ఇప్పుడు ఇలా చేశారు కానీ ఇంకెప్పుడు చేయకండి ఇలా. ఎందుకంటే మధ్యలో 3 సీన్లు మాయబజార్లోంచి రాసినా మనకు నచ్చవండి, ఇది ఫ్లో. కాకపోతే నాకు మీ పరిస్థితి అర్థమైంది, ఇంత టైము ఇదంతాను, నా అదృష్టం బాగుండి 3 సీన్లు మీకు నచ్చే తప్ప ఇంకోటి కాదని. ఆ రోజు నుంచి
ఏ సీన్ విన్నా నాగార్జున గారు చాలా ఎక్సైట్ అయిపోయి నా గురించి స్టేజ్ మీద ఎక్కడ పెడితే అక్కడ షూటింగ్లో ఎంత బాగా మాట్లాడుతుండేవారు. అసలు ఇంకేం కావాలి ఒక రైటర్కి అంతకన్నా. నాగార్జున గారు లాంటి అంటే చాలా బోల్డ్గా ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ చేస్తారని పేరు ఆయనకు ఉంది. జస్ట్ కమర్షియల్ దీనికి ఆయన లాక్ అయిపోయి ఉండరు ఇప్పుడు. మనం అన్నది అసలు ఎంతమంది రిజెక్ట్ చేశారన్నది అందరికీ తెలుసు. అదే అర్థం కాదండి. మీరు ఇప్పటికి సినిమా అయిపోయి ఇంతకాలం అయిందా, మీరు ఆ సినిమా చూడని వాళ్ళకి ఎవరికి ఇంకా చెప్పి కన్విన్స్ చేయండి, ఫ్లాప్ అవుద్ది సినిమా తీయొద్దు అంటారు. అంటే ఇక తీయలేదని చెప్తే. జనరల్గా మీకు స్క్రిప్ట్ రైటింగ్ కోసం అని వస్తే అది మొత్తం మారిపోతుందా స్టోరీ? దాదాపుగా అండి, దాదాపు. అది నాకు ఒక అపప్రద అంటే ఒక బ్యాడ్ రిమార్క్ లాగా కొంతమంది ఫీల్ అవుతారు. చాలామంది మొత్తం మార్చేస్తారా అంటారు. మార్చిన సినిమాలు ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయో అందరికీ తెలుసు. సో ఆ మార్పు అనేది బాగుందా లేదా అన్నది చూసుకోవాలి అంతే. ఏం మార్చారు అలా? గుండెజారు అండి. గుండెజారు అయితే నాకు తెలిసి డైరెక్టర్ చెప్పిన కథకి నేను తయారు చేసిన స్క్రీన్ ప్లేకి 90% పైన ఉంది డిఫరెన్స్. జస్ట్ సోల్ మెయిన్ అది ఇంపార్టెంట్ అనుకోండి, దాన్ని జస్ట్ అనకూడదు. కానీ జస్ట్ యాజ్ ఇన్ లైక్ ఆ పర్సంటేజ్ తక్కువ కదా, 10% అంతే. కానీ అది లేకపోతే ఇదంతా 90% ఉండదండి. ఇది దేనికదే నాది అనుకునేది ఎంత గట్టిగా చెప్తానో అది దానికి మూలం నేను చెప్పకపోతే వేస్ట్. ఎంత మరి చెట్టుగా ఎంత విత్తనం ఉంటుంది అన్నట్టు. సో అది టెరిఫిక్ లైన్, అది అసలు ఫెంటాబులస్. అసలు ఆ లైన్ వినగానే నాకు భలే అనిపించింది. బట్ ఆ ట్రీట్మెంట్ ఒక్క సీన్ కూడా నాకు కరెక్ట్గా అనిపించగా, లక్కీగా తన పరిస్థితి వల్ల కానివ్వండి, నా మీద ఉన్న అభిమానం కానివ్వండి, లేకపోతే నితిన్ అక్కడ నా మీద చూపిస్తున్న ఇది కానివ్వండి, విజయ్ కుమార్ కొండ డైరెక్టర్ పాపం తను ఎప్పుడూ అబ్జెక్ట్ చేయలేదు. హీ వాజ్ యాక్చువల్లీ గ్రేట్. నేను తన ప్లేస్లో ఉంటే అలా చేయగలిగేవాడిని కాదు. అంతలా మార్చేసి ఒకడెవడో వచ్చి అడెవడో పోనీ ఏమన్నా పెద్ద త్రివిక్రమ లేకపోతే ఏదైనా కొట్టలు జీవన ఏదైనా ఒక ప్రూవ్డ్ రైటర్ ఉండటం వేరు. ఎవడో యాక్టరు, ఓకే యాక్టర్గా ఒప్పుకుంటాం, రైటర్గా ఏదో ట్రై చేసుకుంటున్నాడో చేసుకో, మనం ఇలా వచ్చి మొత్తం మార్చేటువంటి అన్నది వస్తుంది. తన నమ్మని జోనర్లో తను చాలా సీరియస్గా చేస్తున్న ఫిల్మ్ ఫుల్ కామెడీ చేసి క్లైమాక్స్ అన్నదాన్ని ఇంటర్వెల్ చేసేసి ఇలా చేశా. అది వర్కౌట్ అవుద్దండి, కానీ అంత అవుద్దని నేను కూడా అనుకోలేదు. అయింది. నన్ను కానీ కథ చెప్పమని అడిగారా, చెప్పమని వాళ్ళ పని అయిపోయింది. ఎందుకంటే 4 hours చెప్తా. 4 hoursలో వాళ్ళకి 50% అర్థమైతే గొప్ప అంటే తెలుస్తుంది వాళ్ళకి. ఓకే కొంత, ఎందుకంటే ఇటువంటి కొత్త ఐడియా అండి టోటల్గా. సో దానికి ఏంటంటే అది మనం చెప్పేటప్పుడు నాకున్న లిమిటేషన్ ఏంటంటే రాసిన తర్వాత నేను బాగా చెప్తాను తప్ప ఇది ఇలా చెప్పాలనేటప్పుడు ఆ ఫ్లో ఉండదు నాకు. ఎందుకంటే చాలా ఫాస్ట్గా ఐడియాస్ మారిపోతుంటాయి నా మైండ్లో. సో ఒక లైన్ ఫిక్స్ అయి ఉండలేను. ఇప్పుడు మంచి లైన్ అనుకున్నాను అనుకోండి, మామూలుగా డైలాగ్ రైటర్స్ అదే అనుకుంటాను. చాలామంది స్టేజ్ మీద టక్క చెప్తుంటారు, నేను రాసింది ఈ డైలాగ్ ఇలా, నన్ను చెప్పమన్నాడు ఒక్కటి చెప్పలేను అలా. ఎందుకంటే నాకు గుర్తుండదు, నాకు మారిపోతుంటుంది ప్రతి నిమిషం. నన్ను కనుక ఒక స్క్రిప్ట్ ఇచ్చి వెంటనే షూటింగ్ చేస్తే ఒక పద్ధతి, ఒక 4 రోజులు కరోనా గ్యాప్ ఇస్తే మొత్తం మారిపోతుంది. మంచో చెడో నాకు తెలియదు, బట్ ఐ కీప్ చేంజింగ్ అనమాట. సో అలా చూసుకుంటే గుండెజారి కూడా కాంప్లికేటెడ్ బాగా. అయితే 2-3 hours చెప్పేవాడిని, అలా వినేవారు ఫ్లాట్గా. అది స్క్రీన్ మీదకి వస్తే ఎలాగుంటుందంటే ఒక్క నితిన్ నమ్మాడండి. అఫ్కోర్స్ సుధాకర్ రెడ్డి గారు సపోర్ట్ ఎటు ఉంది, బట్ నితిన్ అసలు ఎవ్వరు అసలు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి కూడా రెడీగా లేరు. నితిన్ కాన్ఫిడెన్స్ మాత్రం అదొక్కటేనండి ఆ సినిమాకి ప్రాణం. నేను అదే చెప్తున్నాను. మనం ఎంత గొప్ప మొక్క అయినా కూడా కరెక్ట్గా దానికి వాటరింగ్ అవ్వకపోతే ఏంటి పరిస్థితి, నీళ్లు దానికి కావాల్సిన ఎరువులు మట్టి లేకపోతే ఏంటి. సో ఏది గొప్ప అక్కడ, మనం ఎంతసేపు పువ్వు గురించే మాట్లాడతాం, ఇవి కదా మెయిన్ రీజన్స్. సో నితిన్ దానికి హీరో మాత్రం కాదు, ఒక ప్రొడ్యూసరు, ఒక క్రియేటివ్ హెడ్, చాలా ప్రాణం పెట్టి చేసాడండి. ఇలా మీరు ప్రాణం పెట్టి రాసుకున్న స్క్రిప్ట్స్ డబ్బుల కోసం ఎప్పుడైనా అమ్మేశారా మీ పేరు లేకుండా? లేదండి. అలా అంటే ఒకటి ఏంటంటే కొనడానికి రెడీగా ఉన్నారు, కానీ ఎలా ఉంటుందంటే అండి, మళ్ళీ అదే చెప్తున్నాను, ఇట్ ఈస్ నాట్ వాట్ యూ సే ఈజ్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ హౌ యూ సే ఈజ్ ఇంపార్టెంట్. హౌ అన్న దానికే నాకు ఇవాళ దాకా వస్తున్న మార్కులు. ఏం చెప్పాను కాదు, ఎలా చెప్పానదే ఉంటుందండి ఎప్పుడైనా సరే, ఏ సక్సెస్ఫుల్ పర్సన్కైనా సరే. నా పరిధిలో నేను, సో నాకేంటంటే బేసిక్గా ఎలా ఉంటుందంటే అండి, నేను డైరెక్షన్లోకి రావడానికి కారణం అది. నేను చెప్పే ఐడియాని యాజ్ ఇట్ ఈస్గా ఆ విధంగా ఆర్టికులేట్ చేసి, ఆ విధంగా మాడ్యులేట్ చేసి అంతే ఎఫెక్టివ్గా చెప్తేనే అది అలా బాగుంటుంది తప్ప ఎలాగైనా చెప్పేస్తే కాదు. సో అది నేను ఎలా చెప్తాను అక్కడ రైటర్ హోదాలో కూర్చొని. వినేవాళ్ళు ఉంటే చెప్పొచ్చు, లేకపోతే వీడేం డైరెక్టరా అంటే ఆ డైరెక్టర్నే అనాలి, అందుకు డైరెక్టర్ అంతే. మీరు రాసిన స్క్రిప్ట్స్ అన్నిటిలో వేటిలో అయినా సరే ఆ స్క్రిప్ట్ యూజ్ చేసుకొని మీ నేమ్ వాడకుండా ఉన్నది ఏదైనా ఉందా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఓకే, చాలా ఉన్నాయి. నేను చాలా వాటికి నా పేరు లేకుండా చేసినవి చాలా ఉన్నాయండి. ఓకే, అంటే ఒకటి ఏంటంటే అది గొప్పగా నేను చాలా పర్లేదు అని అన్నగాని
రైటింగ్నే నమ్ముకొని రైటర్గానే ఉందాం అనుకుంటున్న వాళ్ళకి మాత్రం చాలా లాస్ అది. టెక్నికల్గా ప్లెగరిజం అంటాం దాన్ని. ఐడియాలు దొబ్బేయటం, పేరు లేకుండా చేయటం, డబ్బులు ఇవ్వకపోవటం, లేకపోతే మాకు అదే ఐడియా వచ్చిందని చెప్పడం, ఇవన్నీ మనం చాలా చూస్తుంటాం. నేను ఒక యాక్టర్గా బాగా పాపులర్ అయిపోయి హ్యాపీగా బతికేస్తున్నాను కాబట్టి నాకు వేరే విషయాల్లో నష్టం వస్తే పెద్దగా ఉండదు కానివ్వండి. కానీ నిజంగా రైటింగ్నే నమ్ముకొని అందులోనే పేరు, బేసిక్గా మీరు డైరెక్టర్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, కెమెరామెన్ అవ్వచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు, ఏదైనా యాక్టర్కి వెళ్ళిపోతుంది పేరు మెయిన్. ఎక్కువ ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు మాట్లాడుతున్నారు, డైరెక్టర్ అంటున్నారు, బోయపాటి అంటున్నారు, రాజమౌళి అంటున్నారు, ఇవన్నీ ఇప్పుడు వస్తున్నాయి పేర్లు. ముందు ఎక్కడో ఎవరో మాట్లాడేవారు. డైరెక్టర్ ఏం చేస్తాడు కూడా ఎవరికి తెలియదు. దాసనారాయణ గారు, రాఘవేంద్ర గారు పాపులర్గా ఉన్న టైంలో. బట్ పాయింట్ ఏంటంటే అలాంటి దాంట్లో ఒక రైటర్కి ఉన్న గుర్తింపు చాలా తక్కువ అండి, అన్ఫార్చునేట్లీ. ఇక్కడే కాదు, ప్రపంచం అంతా. బట్ ప్రపంచంలో వేరే ప్లేస్లో డబ్బులు బాగా ఇస్తారు, ఇక్కడ అది కూడా ఎవరు. అక్కడ ఎక్కడో రెస్పెక్ట్ ఉంటుంది, ఇక్కడ అది కూడా ఉండదు. రికగ్నిషన్, వాళ్ళకి ఇవ్వాల్సిన ఐడెంటిటీ మాత్రం చాలా తక్కువ మన ఇండస్ట్రీలో. ఓకే. సో నేను యాక్టర్గా, లేకపోతే ఇప్పుడు ఏదో డైరెక్టర్ అయిపోయినా, ఏదో మెల్లగా బతికేస్తున్నాను, ఏదో బేసిక్గా నాకు అల్ప సంతోషం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ దాన్నే నమ్ముకొని ఎంతో కష్టపడి ఒక ఐడియాని క్రియేట్ చేసి, దాన్ని జనరేట్ చేసి, బాగా డెవలప్ చేసి, తన పేరు కనీసం ఎక్కడ ఎవరు ప్రస్తావించకుండా సొంత నేను దగ్గరుండి రాయించుకున్నాను. ఇదో దిక్కుమాలన్నమాట. నేను మ్యూజిక్ చేయించుకున్నానండి, నేను రాయించుకున్నాను, ఇవన్నీ మాట్లాడుతుంటారండి. ఏమీ ఐడెంటిటీ క్రైసిస్ రా ఆయన, ఇది ఎందుకు వచ్చింది? చాలా ఘోరం ఇది. ఈవెన్ పెద్ద పెద్ద యాక్టర్స్ దగ్గర కూడా చూస్తాం, నేను ఆ డైరెక్టర్తో ఇలా చేయించుకున్నాను. కరెక్టే, నేను తప్ప అంటలేదు, అది అబద్ధం అంటలా. ఎందుకు అది చెప్పాలంటున్నా? ఇచ్చే ఒక క్రెడిట్, రాసాడని చెప్పు. అందులో పంచ్ డైలాగ్ నేనే రాశాను తెలుసా? ఎందుకది? పంచ్ డైలాగ్ నేను రాశాను, మంచి డైలాగ్ నేను రాశాను, కానీ ఆయన రైటరు. ఏంటది? అంటే ఏంటంటే ఆబా, ఓవర్ గ్రీడీనెస్ అంటాం చూడండి. ఇదే అన్నీ నేనే చేసేయాలి, అన్నీ నాకే వచ్చేయాలి. నేను అన్నీ చేస్తా, మ్యూజిక్ చేస్తాను, డైలాగ్ రాసేస్తాను, యాక్టింగ్ చేస్తాను. కానీ మీరు నేను సక్సెస్ అయిన ఫిలిమ్స్ తాలూకు ఇంటర్వ్యూస్లో ఎప్పుడు చూసినా దానికి సంబంధించిన ప్రతి ఒక్కరి పేర్లు నేను క్రెడిట్ ఇస్తాను. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం పరిచయం అయిన ఒక ఆశీర్వాద్ అన్న ఫ్రెండ్ గురించి ఇంటర్వ్యూలో ఎందుకు చెప్పాలి? ఎవరు అడిగారు? ఎవరికి తెలుసు అతను? పోనీ అతని ఫ్రెండ్ సర్కిల్లో, నా ఫ్రెండ్ సర్కిల్లో తెలిసిన వాళ్ళు ఉంటారు, మీకు తెలిసి ఉండకపోవచ్చు. బట్ నేనేమంటానంటే, లేకపోవడం వేరు, తెలియకపోవడం వేరు. ఉన్నాడు కదా, ఉన్న మనిషి గురించి చెప్పాలి. తెలియకపోతే ఇంకో రోజు తెలుస్తాడు. మీ దగ్గరకు వచ్చిన స్క్రిప్ట్స్ మీరు ఎలా అయితే చేంజ్ చేస్తారో, మీరు రాసిన స్క్రిప్ట్స్ హీరో కానీ డైరెక్టర్ కానీ చేంజ్ చేసినప్పుడు ఎందుకు కోపం? అస్సలు అలుగుతారంట కదా? కాదు, అలగటం కాదు. బేసిక్గా ఏంటంటే నేను చాలా ఎక్కువ ఎంకరేజ్ చేస్తాను అది. ఓకే. నేను నాతో పనిచేసే వాళ్ళతో, మీరు ఇప్పుడు ఎందుకు 10 రోజులే షూటింగ్ అని సుధీర్ బాబు గారి, మీరు ఎప్పుడైనా అడగండి. అంటే ఏ రేంజ్లో నేను ఫ్లెక్సిబుల్గా ఉంటానంటే, అవతల ఒక ఐడియా బాగుంది అంటే నేను ముందు చూసుకుంటా. టాప్ యాంగిల్ ఒక్కటి నా దృష్టిలో ఉంటుందండి. స్టోరీ స్ట్రక్చర్ అయితే పాడవకూడదు. అది పాడే విధంగా ఉంటే అది ఎంత పెద్ద స్టార్ అయినా నేను మాట్లాడాల్సింది మాట్లాడతా, అందులో డౌట్ లేదు. కానీ ప్రతిదీ నేను అనుకున్నది ఉండాలి, అది కంఫర్ట్ అండి. ఇప్పుడు చాలామంది అనుకుంటారు, నేను ఇలా రాశాను, అలాగే చెప్దాం, అలాగే ఉండాలి అన్న దాంట్లో మీకు 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే యాక్యురేట్గా దానికి కావాల్సింది అదే. రెండోది ఏంటంటే అది నా కంఫర్ట్, ఒకసారి ఫిక్స్ అయిపోయాను, ఇంకోటి మారిస్తే అది నాకు అది లేదు. నేను ఏ నిమిషం చెప్పాను కదా, నా లైఫే ఇది. నేను ఎప్పుడు నిన్న అనుకున్నది ఇవాళ నేను నమ్మను, ఈరోజు అనుకున్నది రేపు ఉండదు, మారుతూ ఉంటాయి ఒపీనియన్స్. స్క్రిప్ట్ ఎంత అంటే అప్పుడు మీరు అనొచ్చు, అలా మార్చుకుంటూ పోతే ఏదైనా అయితే ఏంటి పరిస్థితి? మార్చలేదు, అలాంటివన్నీ బాగుంటున్నాయా? సో సక్సెస్ గురించి మాట్లాడద్దు, అది ఎవరు మాట్లాడద్దు. మనం అవతల, నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు నేను ఒక యాక్టర్ని, సరే నేను డైరెక్టర్ని, ఒక హీరో, అది పక్కన పెట్టేద్దాం. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒక యాక్టర్ని, నేను యాక్టర్గా ఒక సినిమా షూటింగ్కి వెళ్ళాను, మీరే డైరెక్టర్ అనుకోండి. మీరు ఏదో సీన్ ఇచ్చారు, నేను రైటర్ని ఎలా అయినా చెప్పాను, పలానా డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, చూడండి ఇది డైలాగ్ బాగాలేదు, అమ్మాయిలు అలా మాట్లాడుకోరు, ఇలా మాట్లాడుకుంటారని చెప్పానా? ఆ డైరెక్టర్ అప్పుడు ఛాన్స్ ఇవ్వటం వల్ల నేను రైటర్ని అయ్యానా? మరి నేను యాక్టర్ని కాబట్టి ఆ డైరెక్టర్ ఇరిటేట్ అయిపోయి ఉంటే ఏమై ఉండేది? నాకేమవ్వదు, వాళ్ళకేమవ్వదు, కానీ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో డ్యామేజ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇప్పుడు నేను చాలా మూవీస్లో యాక్ట్ చేస్తుంటాను. వాళ్ళు వచ్చి చెప్తారు ఇది డైలాగ్ అని, కాదు ఇది ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అది ఎలా చేస్తే ఎలా ఉంటుంది. వాళ్ళు విన్నారో మంచిదే, వాళ్ళు కుదరపోతే వద్దంటారు, దానివల్ల నష్టం కూడా కాదు. బట్ నేనేమంటానంటే, ఒక యాక్టర్గా నేను చేస్తున్నప్పుడు, నేను డైరెక్టర్ అన్నప్పుడు నాకు ఒక నితినో, నాగార్జున గారో, లేకపోతే సుధీర్ బాబు గారో వచ్చి ఏదో చెప్తున్నారంటే అది తప్పని ఎందుకు అనుకోవాలి నేను? సాధారణంగా ఏమవుతుందంటే అండి, ఇప్పుడు చూడండి, అత్తగారు వేధిస్తారు, కోడళ్ళందరినీ రాచి రంపాన పెడతారన్న నోషన్తో ఆడపిల్లని ఇంటి నుంచి పంపిస్తారు పెళ్ళైన తర్వాత. అది ఎలాగని అత్తగారు మాట వరుసకి
అమ్మ రేపు పొద్దున్న 6 గంటలు లేస్తే పూజ చేయాలి అంటే 6 గంటలు లేవమని రూల్స్ పాస్ చేస్తుంది. మనం ఫిక్స్ అవుతామండి. అది ఒక కళ్ళజోడు పెట్టుకొని మనం ఆ కళ్ళ అంటాం కదా, అలాగా పచ్చకావరంలోకి టైప్లో, అది ఆ సామెత కరెక్ట్ కాదు కానీ, బట్ మీరు ఏదైతే కళ్ళద్దాలు పెట్టుకున్నారో ఆ కలర్లో కనిపిస్తుంది అనడానికి కారణం ఇదే. ఏంటంటే హీరోస్ అందరూ ఇంటర్ఫీర్ అవుతారు. ఇందాక నేనే అన్నాను కదా, అందరికీ డైరెక్టర్ అవ్వాలంటుందండి. ఇది నిజం. అది కెమెరామెన్ కానివ్వండి, ఆర్ట్ డైరెక్టర్ కానివ్వండి, ప్రొడక్షన్ బాయ్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అందరికీ డైరెక్షన్ అంటే ఇష్టం. ఎందుకంటే వాళ్ళు అన్నది అవ్వాలి అక్కడ, అంతే. బట్ నేనేమంటున్నానంటే ఈ ఫ్లెక్సిబిలిటీ అన్నది నా విషయానికి మీరు అడుగుతున్నారు కాబట్టి నాకున్న చాలా గుడ్ విల్ ఏంటంటే అది నేను కథ మారుస్తా, ఎంత మార్చాలో అది మార్చేస్తా. నా కంటెంట్ కనుక దెబ్బతినే విధంగా ఒక హీరో నాకు సజెస్ట్ చేస్తున్నాను అనుకోండి, నేను సీన్ మార్చేస్తా. ఇంకోటి చెప్తా, అది బాగుంటుందో బాగాలేదో ఆ తర్వాత మళ్ళీ చెప్పా. ఆడియన్స్కి నచ్చడం గురించి మనం మాట్లాడడానికి లేదు. నేను నమ్మి చేయగలుగుతాను లేదా, అది అక్కడ. ఇప్పుడు చికెన్ బిర్యానీ తినాలని కానీ చికెన్ వేస్తే నాకు అది ప్రాబ్లము, నాన్ వెజ్ అయిపోతుంది అది, లేకపోతే హలాల్ కాదు, ఇలాగేదో మాట్లాడారు అనుకోండి, అప్పుడు చికెన్ ఎందుకు, వంకాయ బిర్యానీ చేస్తా. అది ఆకలి తీర్చదా, అదే న్యూట్రిషన్స్ వాల్యూస్ తక్కువ ఉన్నాయా, అది వేరే టాపిక్. బట్ చికెన్ లేకుండా చికెన్ బిర్యానీ చేయమని ఎందుకు చెప్పడం, అర్థమవుతుంది కదా. సో అలాంటిది ఏదైనా ఉంటే నేను కొంచెం గట్టిగా డిస్కస్, ఎందుకంటే అండి ఫ్లెక్సిబిలిటీ ఎంతైనా ఉండొచ్చు కానీ మీరు నమ్మింది మీరు ఎంతో హోంవర్క్ చేయకుండా వెళ్తే మాత్రం మీరు ఎప్పటికప్పుడు మార్చేయటం అదొకటి ఉంటుంది. ఇప్పుడు యాక్టర్గా ఒక పలానా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున గారు ఉన్నారు, లేకపోతే ఇప్పుడు సుధీర్ బాబు, యాక్టర్గా వాళ్ళ కన్వీనియన్స్ కంఫర్ట్ ఫీల్ ఏదో ఒకటి ఉంటుంది. అది నేను వాళ్ళకి వదిలేసాను అనుకోండి, ఓకే మీరు అలాగే చేయండి అని, అది బాగా చేస్తారు అది. ఓకే. సో అవి ఉచ్చారణలో వేరియేషనే మిమిక్రీ ఆర్టిస్ట్కి దొరికే పట్లు. మరి వాళ్ళు రైటా రాంగా, యాస ఒకటి ఉంటుంది, మాండలికం ఒకటి ఉంటుంది, చెప్పే తీరు ఒకటి ఉంటుంది, వాళ్ళ నాలిక ఒక రకంగా పలుకుతుంది, వాళ్ళకు అలవాటు ఉంటుంది. కొందరు నేను స్పీడ్గా మాట్లాడతా, కొంతమంది చాలా స్లోగా మాట్లాడతారు. ఎక్కువ స్పష్టంగా మాట్లాడే ఒక ప్రాంతం ఉంటుంది, ఒక సమాజం ఉంటుంది. మీది దాన్ని ప్రామాణికం చేసుకుని రైట్ రాంగ్ ఎలా చెప్తారు ఇస్ మై క్వశ్చన్. అది అక్కడ పాయింట్. సో దానికి ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేవండి. నేనేమంటానంటే షాయిజీ షిండే ఆయన ఏంటి తెలుగు అలా ఆయన అలా మాట్లాడడం వల్ల అలా ఉన్నాడు. అమరీష్ పురి ఏంటి అలా మాట్లాడతాడు, అలా మాట్లాడడం వల్ల అలా ఉన్నాడు. ఉదిత్ నారాయణ అంటే అలా పాడతాడు, అది వాళ్ళ ప్రత్యేకత. అందరూ బాలుగారిలో ఎక్కడ పాడేస్తారు, అంతే కదా. ఇప్పుడు ఎంతో సిద్ధి శ్రీరామ్ అంటే వరల్డ్ ఫేమస్ ఈరోజు, అతనికి ఎంత విమర్శలు ఉండేవో నాకు తెలుసు. ఆ సామాజిక వర్గమైన పాటనైతే ఎంత విమర్శించారో సోషల్ మీడియాలో నాకు బాగా తెలుసు. చిన్న మార్పు కూడా చేయలేదండి, కంగారు పడల, ఉండి అదే ఆయన స్టైల్ అనుకుందాం, అయిపోయింది. కొంతమంది ముక్కుతో పాడేవాళ్ళు ఉంటారు, కొంతమంది ముక్కుతో పాడేవాళ్ళు ఉంటారు. నేనేమంటానంటే ఒకటితో స్టైల్, దాన్ని మనం ఫిక్స్ అయిపోకర్లా. ఇది మనం అర్థం చేసుకోగలిగితే అండి ఓవరాల్గా ఒక సమస్య ఉంటుంది సినిమాకి. నా డైలాగ్ ఏమైపోయింది, ఇప్పుడు కెమెరామెన్ ఏమనుకోవాలి, నా ఫ్రేమ్ ఏమైపోయింది, నా విజువల్ ఏమైపోయింది, నా బడ్జెట్స్ అంటాము, ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. కొంతమంది నాన్ యాక్టర్స్ వస్తారు, స్టార్స్ అయి కూర్చుంటారు, వాళ్ళకి అసలు ఒక్క మొక్క పలకడం రాదు, వాళ్ళు యాక్ట్ చేసే సినిమాలు సూపర్ హిట్లు ఉంటాయి, వాళ్ళని పెట్టుకోవాలి, వాళ్ళ టాంట్రమ్స్ భరించాలి. ఇన్నిట్లో అండి నేను ఒక రైటర్గా స్క్రిప్ట్, నా డైలాగ్ అని అది లేదండి. అది ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఒకటి ఏంటంటే ఎక్కువ ఆర్గ్యూ చేస్తుంటా. ఆర్గ్యూ అంటే డిబేట్లు పెడతా, ఆర్గ్యూ కూడా కాదు. నేను ఇప్పుడు ఇది రాంగ్ అన్నారు అనుకోండి, రాంగ్ అంటే నేను మాట్లాడను, ఎందుకు అని అడిగితే మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నన్ను ఎందుకు అనకుండా రాంగ్ అనేస్తే నేను వాళ్ళకి వదిలేస్తాను, సరే అయితే మీరు అనుకుందే చేద్దాం ఉంటాను. ఓకే, అంత ఫ్లెక్సిబుల్. అవతల వాళ్ళకి భయం వేస్తుంది నా ఫ్లెక్సిబిలిటీ చూసి, ఇదేంటి వదిలేస్తున్నాడు, అలా అయితే కష్టం కదా. డ్రైవ్ చేస్తున్నాం, ఈ గేర్ మార్చు అంటే స్టీరింగ్ వదిలేసి నువ్వే డ్రైవ్ చేయాలి అనుకోండి. నేనేం చేస్తాను, ఇప్పుడు నేను చేసినప్పుడు ఇది నాకు పలానా ప్లేస్కి ఈ టైంలో ఇంత స్మూత్గా, ఈ టైంలో వెళ్ళాలి, ఇంత ఫ్యూయల్ ఖర్చు పెట్టాలి, అలాంటి టార్గెట్లు అంతే తప్ప పక్కనే కూర్చొని గేర్ మార్చు, వెనక రేర్ వ్యూ మిర్రర్లో చూసావా వెనక ఎవడో వస్తున్నట్టున్నాడు, ఇంక నేను ఎందుకు, అది వేరు. డిజైన్ చేసుకోవటం అది కాదు నేను అంటుంది. ఇదేంటంటే అవతల వాళ్ళకి వచ్చిన కంఫర్ట్ ఇవ్వటం. నేను నిద్రపోతున్నానేమో డ్రైవింగ్లో అన్న అనుమానం అతనికి వస్తే, సరే అయితే మీరు కాసేపు డ్రైవ్ చేయండి, నేను పడుకుంటాను. నేను పడుకోపోయినా కూడా నేను పడుకున్నాను కాన్ఫిడెన్స్ అతనికి ఇస్తే ఇంకో 10 hours నా గురించి మాట్లాడు. సో దట్ ఈస్ మై లాజిక్.